పైన మాట్లాడాలి అని ఆయన చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండండి. బుద్ధున్నోడికి తెలంగాణలో తిరగనివని కూడా మాట్లాడుతా ఉన్నారు. అవును, హైదరాబాద్ వాళ్ళ అబ్బా సొత్తు, హైదరాబాద్ తెలంగాణ వాళ్ళను, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేది నిజంగా బాజాప్తగా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గిట్ట తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ యాసను భాషను గిట్ట అవమానపరిస్తే నేను దాంట్లో ఆ పార్టీ బరాబర్ నేను కూడా అడుగుతా. మా అన్న పవన్ అన్న ఏం నేర్పించినంటే తప్పు నేను చేసిన, నన్ను కూడా అడిగే హక్కు మీకుంది అనుకుంటున్నాడు. బాజాప్తగా చెప్తాం. అరే అంత స్పష్టంగా చెప్పిండు. ప్రాంతాన్ని కొబ్బరి చెట్లు మొండిపోయిన ఎవరి దిష్టి తగిలిందంటే దొంగ ఎవరు చేసుకున్నట్టు భుజాలు తడుముకున్నట్టు నువ్వు ప్రాంతాల్లో నువ్వు తిరగనియవా? నీకు ఇగో పవన్ కళ్యాణ్ గారిది నీదే కదా ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉండేది జూబ్లీ హిల్స్ కదా, ఎక్కడెక్కడ ఉండేది తెలుసు. నీకు దమ్ము ధైర్యం ఏమాత్రం ఉంటే నువ్వు నిజంగా ఒక విద్యార్థి నాయకుని దానికి ఎమ్మెల్సీ అయినావు కదా, టచ్ చేసి చూపెట్టు మిస్టర్ మై డియర్ బ్రదర్. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ యూ కెన్ టచ్ పవన్ కళ్యాణ్ గేట్. పవన్ కళ్యాణ్ గేటును కూడా దగ్గర కూడా నేను చెప్తున్నా కదా, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నీతి నిజాయితీ ధర్మంతో ఉన్నాడు భయ్. 100 కోట్లు ప్రజలకు దానం ఇచ్చేటోడు భయ్. ఆయన దోచుకునేటోడు కాదబ్బా. మిగతా వాళ్ళని లెక్క వాళ్ళను వీళ్ళను బెదిరించినట్టు లేకపోతే వాళ్ళకు ఏదో మాటలు చేపించినట్టుంటే అది కుదరదు. అది